ఎంజీ వాళ్ళు నిన్న ఒక కొత్త ప్లాట్‌ఫార్మ్‌ని అన్వీల్ చేశారు. దానికి అడాప్ట్ అని పేరు పెట్టారు. దీంట్లో ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ పవర్ ట్రైన్స్ తీసుకురావచ్చని చెప్పారనమాట. అది ఓన్లీ ఎలక్ట్రిఫైడ్ ప్లాట్‌ఫార్మ్ మాత్రమే. దీంట్లో ప్యూర్ పెట్రోల్ గానీ, ప్యూర్ డీజిల్ గానీ ఉండదనమాట. దీంట్లో ఓన్లీ హైబ్రిడ్స్ మాత్రం వస్తాయి. లేదా ప్యూర్ ఈవీ మాత్రం వస్తుందనమాట. ఇదేంటంటే ఫ్యూచర్ ప్రూఫ్‌గా వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఫ్యూచర్‌లో హైబ్రిడ్‌కి డిమాండ్ ఎక్కువుంటుందనేసి వాళ్ళు అర్థం చేసుకున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా అర్థం చేసుకొని హైబ్రిడ్స్ పైన ఈ ట్యాక్స్‌లు ఉన్నాయి ఉన్నాయి కదా! అవి కూడా తగ్గిస్తే చాలా బావుంటది. ఎందుకంటే ఫ్యూయల్ పెట్రోలో, డీజిలో తక్కువ కాలుతుంది. మైలేజ్ ఎక్కువొస్తుంది కాబట్టి అది ఎన్విరాన్మెంట్‌కు మంచిది. పొల్యూషన్ తగ్గిస్తది. మనకు కూడా ఎక్కువ ఖర్చు కాదు కాబట్టి గవర్నమెంట్ కూడా దీన్ని అర్థం చేసుకొని ట్యాక్స్‌లు తగ్గిస్తే చాలా బావుంటుందనమాట. ఇదైతే వీళ్ళు చెప్పేదేంటంటే ఇంకోటి వీళ్ళు ఇంజిన్ తీసుకొచ్చుండేది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అనమాట. ఇది కూడా అట్కిన్సన్ సైకిలు. దీంట్లో ఫ్యూయల్ కూడా తక్కువ కాలుతుంది. మైలేజ్ ఎక్కువొస్తుంది కాబట్టి ఇది తీసుకొచ్చారనమాట. ఇంకోటేంటంటే వీళ్ళు పవర్ ఫిగర్స్ ఏమి మెన్షన్ చేయలేదు. ఐ మీన్ ఇంజిన్ కెపాసిటీ దాని పవర్ ఫిగర్స్ ఏమి చెప్పలేదనమాట. అట్కిన్సన్ సైకిల్ అని న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అని చెప్పారనమాట. ఇంకోటి దీంట్లో డీహెచ్టీ ఉందనమాట. డైరెక్ట్ హైబ్రిడ్ ట్రాన్స్మిషను. వీళ్ళు చెప్పేదేంటంటే వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది 4 టైమ్స్ ఎక్కువ క్విక్కర్‌గా ఉంటుందని చెప్పారనమాట. ఎందుకంటే దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్ ఉందంట. ఓకే. చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు. దీంట్లో 4 టైప్స్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ తీసుకురావచ్చనమాట. పవర్ ట్రైన్స్. అదేంటంటే ఫస్ట్‌ది రేంజ్ ఎక్స్టెండెడ్ ఈవీ ఆర్‌ఈఈవీ అంటారనమాట దీన్ని. ఇది ఎలా పనిచేస్తుందంటే దీంట్లో పెద్ద బ్యాటరీ ఉంటుంది. అలాగే ఐస్ ఇంజిన్ ఉంటుంది. ఓకే. అలాగే ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంజిన్ పనేంటి దీంట్లో అంటే ఇది ఓన్లీ జనరేటర్ లాగా పనిచేస్తుంది. దేనికి అంటే బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ కిలోమీటర్లు తిరగొచ్చనమాట. మనకి లోపల భయం ఉంటుంది కదా! ఈవీస్ అంటే బ్యాటరీ ఎప్పుడైపోతుందో, ఎక్కడైనా ఛార్జింగ్ పాయింట్ ఉంటుందా లేదా? ఒకవేళ ఉంటే కూడా అది పనిచేస్తుందా లేదా? ఒకవేళ ఉంటే కూడా ఎంత టైం తీసుకుంటుందో అనేసి టెన్షన్, భయం ఉంటుంది కదా! దీంట్లో మీకు ఆ భయాలేముండవు. ఎందుకంటే ఛార్జింగ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ ఇంజిన్ ఉంది కదా! ఐస్ ఇంజిను. అది ఒక జనరేటర్ లాగా ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటుంది. నాకు తెలిసి దిస్ ఇస్ బెస్ట్ టెక్నాలజీ. చాలా బావుంటుందిది. ఇంకొకటేంటంటే సెకండ్ వన్ ఈజ్ ప్యూర్ ఈవీ అనమాట. మనకు తెలుసు కదా! ఎలక్ట్రిక్ వెహికల్స్ పెద్ద బ్యాటరీ ఉంటుంది. మోటార్స్ ఉంటాయి దీంట్లో. దీంట్లో అయితే దీన్ని బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయాలంటే మనకు ఇంట్లోనో, బయటో ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి కదా! పోర్ట్స్‌లో దాంట్లో ప్లగ్ ఇన్ చేసి ఛార్జ్ చేయాలనమాట. జస్ట్ లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్. దీంట్లో కొద్దిగా సమస్య ఉందనమాట. చాలామందికి ఆహ్, ఇంట్లో పెట్టుకోవడానికే కార్‌కి స్పేస్ ఉండదు. ఇంకా ఛార్జింగ్ ఎక్కడ చేసుకుంటారు? చాలామంది ఇండ్లలో పెద్ద పెద్ద ఇండ్లున్నా గానీ పార్కింగ్ స్పేసే ఉండదనమాట. అలాంటి వాళ్ళకి కూడా చాలా కష్టం. ఇంకోటి ఎక్కువ దూరం వెళ్ళాలంటే కూడా రేంజ్ యాంగ్జైటీ ఉంటుందనమాట. ఎప్పుడైపోతుందో నేను చెప్పాను గదా! అక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉన్నా గానీ అక్కడ పనిచేస్తుందా లేదా? అది మిడిల్ ఆఫ్ ద నైట్‌లో అలాగా ఎప్పుడన్నా బ్యాటరీ ఆగిపోతే ప్రాబ్లమ్స్ కదా! చాలా ఉన్నాయి ఇలాగా. ఇంకోటేంటంటే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఈవీ. ఇది ఎలా పనిచేస్తుందంటే దీంట్లో కూడా పెద్ద బ్యాటరీ ఉండదు. మోడరేట్‌గా మీడియం సైజ్‌లో బ్యాటరీ ఒకటుంటది. దీంట్లో కూడా ఐస్ ఇంజిన్ ఉంటుంది. ఓకే. దీంట్లో కూడా ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయన్నమాట. దీంట్లో ఏంటంటే 2 బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. మనం మామూలు ఎలక్ట్రిక్ కార్స్‌ని చార్జ్ చేస్తాం కదా! బయట ఇంట్లోనో, బయటో అలా దీంట్లో చార్జ్ కూడా చేసుకోవచ్చు. బ్యాటరీ చార్జ్ అయిపోతుంది ఒకటి. రెండోదేంటంటే ఇన్ కేస్ మీరెప్పుడైనా బయటెళ్ళేటప్పుడు, లాంగ్ డిస్టెన్స్‌కెళ్ళేటప్పుడు బ్యాటరీ అయిపోయిందనుకోండి, మీరు ఐస్ ఇంజిన్ ఉంది కదా! అది జనరేటర్ లాగా పనిచేస్తుంది. అది మీకు బ్యాటరీని ఛార్జ్ చేస్తా ఉంటుందనమాట. సో, మీరెప్పుడైనా బయటెళ్ళినప్పుడు కూడా ఛార్జింగ్ పాయింట్లు ఉన్నా, లేకపోయినా మీకు సమస్య లేదు. హ్యాపీగా మీరు పెట్రోల్ ఫిల్ చేసుకొని ఎళ్ళిపోవచ్చు. జస్ట్ లైక్ ఐస్ ఇంజిన్స్. ఓకే. ఐస్ కార్స్ లాగా. ఇది కూడా బానే ఉంటది. ఇంకోటేంటంటే హైబ్రిడ్ ఈవీ, స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేసి ఉన్నాయి కదా మన దగ్గర, వాటినే హైబ్రిడ్ ఈవీ అంటారనమాట. ఇది మనందరికీ తెలిసిన టెక్నాలజీనే. మన దగ్గర ఉన్నాయి గదా! సుజుకి దగ్గర ఉన్నాయి స్ట్రాంగ్ హైబ్రిడ్స్. టొయోటా దగ్గర ఉన్నాయి. హోండా దగ్గర కూడా ఉన్నాయి గదా! స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే. దీంట్లో కూడా అంతే ఐస్ ఇంజిన్ ఉంటుంది. బ్యాటరీ ఉంటుంది. 2 కలిసి మనకి వీల్స్‌కి పవర్ చేస్తాయన్నమాట. పవర్ ఇస్తూ ఉంటాయి. అదే విధంగా బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతా ఉంటుంది ఆటోమేటిక్‌గా. దీనికి కూడా బయట నుంచి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇదైతే నాకు తెలిసి మంచి టెక్నాలజీస్ ఇవి. ఎందుకంటే ప్యూర్ ఈవీ అంటే అది కొన్ని సమస్యలున్నాయి. నేను చెప్పాను గదా!
డబ్బులు గూడా ఎక్కువ ఇవ్వాల్సొస్తుంది కొనేటప్పుడు. ఇక ఛార్జింగ్ పాయింట్లు గూడా చాలా పెద్ద సమస్య. నేను జెప్పాను గదా! ఇంటి దగ్గర పార్కింగ్ అనేదుండదు. ఛార్జింగ్ పాయింట్స్ పెట్టాలంటే అదొక సమస్య. వీళ్ళైతే ప్రస్తుతానికి ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం తీసుకురాబోతున్నారనిపిస్తుంది ఈ ప్లాట్‌ఫార్మ్ పైన. నేను చెప్పినట్లు ఫ్యూచర్‌లో గవర్నమెంట్ వాళ్ళు కొన్ని స్కీమ్స్ ఇస్తే టాక్సులు గూడా తగ్గిస్తే వాళ్ళు చెప్పేదేంటంటే, మా దగ్గర ప్లాట్‌ఫార్మ్ అయితే రెడీగా ఉంది. ఫ్యూచర్‌లో డిమాండ్ పెరిగినప్పుడు లేదా గవర్నమెంట్ టాక్సులు తగ్గించినప్పుడు మేము ఇమ్మీడియేట్‌గా కార్లు తయారు చేసి మార్కెట్‌లోకి తీసుకురావడానికి అనుగుణంగా ఉండడానికి ఫ్యూచర్ కోసం ఈ ప్లాట్‌ఫార్మ్‌ని రెడీ చేశామని చెప్పారనమాట. ప్లాట్‌ఫార్మ్ అయితే చాలా బావుంది. మంచి టెక్నాలజీ ఇది. నాకు తెలిసి గవర్నమెంట్ గూడా అర్థం చేసుకొని ఇప్పుడు చెప్తున్నారు గదా! ఫ్యూయల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చవుతున్నాయనేసి, పొల్యూషన్ పెరుగుతోందని వాళ్ళు గూడా అర్థం చేసుకొని, ఇలాంటి హైబ్రిడ్ వెహికల్స్ పైన టాక్స్‌లు తగ్గిస్తే మంచిగా వాళ్ళు గూడా మ్యానుఫ్యాక్చరర్స్ గూడా ముందుకొచ్చి అందరూ హైబ్రిడ్స్‌ని లాంచ్ చేస్తారు. ఇలా చూడండి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. సిరీస్ హైబ్రిడ్ ఉంది, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉంది, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఉంది. ఇవన్నీ వస్తే చాలా బావుంటది. పెట్రోల్‌తో వాడుకోవచ్చు. అలాగే ఎథనాల్ మిక్స్ చేసి గూడా హైబ్రిడ్స్ తీసుకురావచ్చు. సో, చూద్దాం గవర్నమెంట్ ఏం జేస్తుందో. తొందరలో నాకు తెలిసి గవర్నమెంట్ గూడా వీటిపైన టాక్స్ తగ్గిస్తుందని అనుకుంటున్నాము. చూద్దాం.